సార్ చెప్పండి, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి దాదాపుగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితులు కూడా లేవు. అయితే నిన్నటి రోజున ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర స్కామ్లో చాలా అవకతవకలు జరిగాయి, కోట్ల రూపాయలు అక్రమదారులు బట్టి అని చెప్పి దాని మీద ఒక స్పెషల్ టీము ఇన్వెస్టిగేషన్ వేయడంతో అప్పుడు బయటకు వచ్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ అసలు కేటాయింపులు జరిగింది తక్కువ, కూటమి ప్రభుత్వం తప్పు లెక్కలు చెబుతుంది, మా మీద అక్రమ ఆరోపణలు చేస్తుందని చెప్తూ అందులో భాగంగా ఏమన్నా సేవించి వచ్చారా అసెంబ్లీకి మంత్రులు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఆ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఒక మంత్రిని కావచ్చు, రాష్ట్ర అసెంబ్లీకి వెళ్ళేటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా దూషించడం ఎంతవరకు సమంజసం అంటారు? సిద్ధార్థ రెడ్డి ఇతను బలుపు ఎక్కువ, పని తక్కువ. గతం నుంచి కూడా చూసుకుంటే ఇతను బలుపు మాటలు ఎక్కువ. వీళ్ళకి ఏమంటే ఈ ప్రజలు వీళ్ళని ఇంత చిత్తుగా ఓడించినా ఇంకా బుద్ధి రాకుండా అదే అహంకారం మాటలు, అదే పెత్తందారుల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళకి తెలియంది ఏంటంటే, ఒకటి గతంలో మీరేం చేశారు అనేది ఇంకా వీళ్ళు చెప్పేదానికి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పరిస్థితులు అంతా ఎలా ఉండే, నిన్నది ఎందుకు బయటకు వచ్చాడు, ఏదో ఫీజు పోరు అని చెప్పి ఫస్ట్ పెట్టారు, దాన్ని తర్వాత యువత పోరగా మార్చారు. ఎందుకు మార్చారో వాళ్ళకే క్లారిటీ లేదు. మళ్ళీ నిన్న వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అది చూసి ఓరవలేక మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫీజులు బకాయిలు ఉన్నాయి, బకాయిలు ఎప్పుడో బకాయిలు పెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదే, బకాయిలు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలకి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం, నేను లోకేష్ గారు కూడా శాసనసభలో చాలా క్లారిటీగా జరిగింది, మేము జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలను కూడా మా ప్రభుత్వం చెల్లిస్తుంది, విద్యార్థులకు అండగా నిలబడుతుంది, అది కమిట్మెంట్. మళ్ళీ ఇంకొకటి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నావు, ఆ అసెంబ్లీ గురించి మాట్లాడుతూ ఉన్నావు, ఏమని మాట్లాడి సేవించి వచ్చారా? ఒకప్పుడు మీ 5 ఏళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 5 ఏళ్ళు సేవించి వచ్చారు కాబట్టి ఈ రోజు కూడా అలా ఉంటుందనే ఊహల్లో మాట్లాడుతూ ఉండవు సిద్ధార్థ రెడ్డి. ఒకప్పుడు ఎక్కడైనా అర్థవంతమైన చర్చ జరిగేదా శాసనసభలో? మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నిండు సభలోనే సబ్జెక్టు అసలు సభలో లేని వ్యక్తుల గురించి, ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్లు చేసి చేసింది మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా సిద్ధార్థ రెడ్డి. ఏ రోజన్నా అర్థవంతమైన చర్చ జరిగిందా? ఏమన్నంటే జగన్మోహన్ రెడ్డిని పొగడ్డాలు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత హననం చేయడం తప్పితే ఏ రోజన్నా చర్చ జరిపారా? నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు, ఈ రోజు ఒక్కసారి నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయి ఉన్నావో తెలియదు, జూన్ 4వ తేదీ నుంచి ఈ రోజు వరకు నువ్వు ఎక్కడ కనబల్లా. ఈ రోజు వచ్చేసి అసెంబ్లీ గురించి మాట్లాడు, ఒకసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని చూడు, ఒక హుందాతనమైన చర్చ జరుగుతూ ఉంది, ఒక బాధ్యత గల చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు ఆ చర్చలో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక హుందాతనంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మా నియోజకవర్గానికి ఇవి కావాలని మంత్రులను అడుగుతుంటే గౌరవ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమాధానాలు చెబుతూ, బడ్జెట్ కేటాయింపులు చేస్తూ, నియోజకవర్గాల అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఉండే రంగాల గురించి చర్చ జరుగుతూ ఉంది. అర్థవంతమైన చర్చ జరుగుతూ ఉంది నేడు శాసనసభలో. గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నావు, పథకాల గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుతున్నావు. సంక్రాంతి పండుగ ఈ రోజు అంబరాన్ని అంటింది వాస్తవం. గతంలో 5 ఏళ్ళు మీ హయాంలో మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎవరన్నా ఆంధ్రాకి పోవాలంటే, ఆంధ్రాకి పోతే రోడ్లు బాగలేవరా, పోయినా కానీ మనం ఆ గుంతల్లో పడి చావాలి, అందుకని మనం వద్దు అని అనుకున్నారు. అదేవిధంగా వస్తే అక్కడ రౌడీజం, గుండాయిజాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయిరా, మనకెందుకురా అని ఆ రోజు 5 ఏళ్ళు ఎవరు రాలా. ఈ రోజు వచ్చి ఆనందంగా మా సొంత ఊరికి వచ్చి పండుగ చేసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూడ్చాడరా, రోడ్లన్నీ బాగున్నాయి, ఈ రోజు మనం ఆనందంగా వెళ్ళొచ్చు అని చెప్పి ఈరోజు ధైర్యంగా వచ్చి ఈరోజు పండగ జరుపుకొని వెళ్తే మీరేమంటా ఉండవు. ఒకప్పుడైతే క్యాసినోలు పెట్టారు, ఆ రోజు క్యాసినోలు పెట్టారు కాబట్టి రాశారు. ఈ రోజు ఎక్కడన్నా ఒక్క క్యాసినో పెట్టారా? చూపే దమ్ముంటే చూపేడు, మాటలు చెప్తాడు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన అంతా ఏంటంటే రౌడీజం, గుండాయిజాలతో నిండిపోయింది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం ప్రక్షాళన వైపు నడుస్తూ ఉంది. ప్రక్షాళన వైపు నడుస్తూ ఉంటే చూసి ఓరవలేక ఈ సిద్ధార్థ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఈ రోజు ఏమంటే ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి, నువ్వు స్కీముల గురించి మాట్లాడుతున్నావు, దీపం పథకం గురించి మాట్లాడుతూ ఉన్నావు. దీపం పథకం దీపావళి రోజు మొదలైంది. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 93 లక్షల సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నీకు తెలిస్తే కదా, నువ్వేంటంటే నిద్రపోతా ఉన్నావు, ఎక్కడ నిద్రపోతా ఉన్నావు, ఎక్కడ పనుకో ఉన్నావో ఇన్ని రోజులు తెలియదు. ఇప్పుడు లేచొచ్చి ఎవరన్నా చిన్నపిల్లలు లేపితే టక్కడక్క చిన్నప్పుడు పనుకోన్నప్పుడు లేపితే ఇది అది అని మాట్లాడతారు చూడు, ఆ విధంగా మాట్లాడుతున్నట్టుంది సిద్ధార్థ రెడ్డి. కొంచెమైన అవగాహన పెట్టుకో. మళ్ళీ ఇంకొకటి, తల్లికి వందనం గురించి, అన్నదాత సుఖీభావ గురించి అడిగితే ఇంకేదో డైవర్షన్. ఏం డైవర్షన్ లేదు, క్లారిటీగా శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం మే నుంచి అన్నదాత సుఖీభవ 20,000 పిఎం కిసాన్తో కూడా కలిపి మేము రైతులకు ఇస్తాం. అదేవిధంగా
రాష్ట్రంలో మేము ముందు కూడా చెప్పాం, ఎంతమంది పిల్లల్ని పాఠశాలకు పంపించి అంతమంది పిల్లలకు తల్లికి వందనం దానికి కమిట్ అయ్యి మేము ఇస్తున్నాం, మే నుంచి ప్రారంభం అవుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరూ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది నీకు తెలుసా? ఏ రోజన్నా న్యూస్ పేపర్ చదువుంటే కదా, ఏ రోజన్నా న్యూస్ ఛానల్ చూసుంటే కదా, ఏదో నీ మైండ్లో ఉంది. ఈరోజు ఏదో రమ్మన్నారు యువత పోరకని మొహం గడుక్కొని లేసొచ్చేసి ఏది పడితే అది మాట్లాడితే జనాలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు. ఇదే విధంగా మాట్లాడుతుంటే మీ వైఖరిని చూసి రేపు భవిష్యత్తులో మీ స్థానాన్ని ఇంకా దిగజారుస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకో, ఇకనైనా పద్ధతి మార్చుకో. ఈరోజు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తల్లికి వందనం మీరు 40 లక్షల మందికి ఇస్తే 45 లక్షల మందికి ఈరోజు 60 లక్షల మందికి పైగా ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తుంది. మీరు 40 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే ఈరోజు 50 లక్షల మందికి అన్నదాత సుఖీభావ ఇవ్వడానికి సిద్ధమైంది. మీకంటే బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు చేసింది. ఈరోజు రైతుల కోసం, అదేవిధంగా తల్లికి వందనం పథకం కోసం అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలబడడానికి. గతంలో మత్స్యకారులకు మీరు 10,000 ఇస్తే ఈరోజు 20,000 ఇవ్వడానికి సిద్ధపడింది. మత్స్యకార సోదరులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం. గతంలో మీరు పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి, 1,000 రూపాయలు, కేవలం 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సందర్భంలో మాటిచ్చాడు. ఏదైతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కలిపి 1,000 వేసి జూలైలో 7,000 ఇస్తా అన్నాడు. ఆ మాట ప్రకారం జూలై 1వ తేదీ 7,000 రూపాయలు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా వెళ్ళిచ్చాడు. అదేవిధంగా 4,000 పెన్షన్ అన్నాడు. మీలాగా 5 ఏళ్ళు తీసుకోవాలా, ఒకే సంతకంతో ఒకే రోజు నుంచి ఇచ్చి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ మొదటి తారీఖు ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా గతంలో మీరు వికలాంగులకి కేవలం 3,000 ఇస్తే దాన్ని రెట్టింపు చేసి 6,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. సిద్ధార్థ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ రోజు ఏదో మాట్లాడతాం, మేము ఏది మాట్లాడినా కానీ చెల్లుబాటు అవుతుందంటే జనాలు ఎవ్వరు చూస్తూ ఉండరు. ఎందుకంటే నువ్వు నిద్రపోయేసి నిద్రమొహం వేసుకొని ఈరోజు వచ్చి బయట ఏది పడితే అది మాట్లాడితే, సటైరికల్గా మాట్లాడితే ఏదో అయిపోతుందంటే ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది, సంక్షేమం చేస్తూ ఉంది, సంస్కరణలు చేస్తూ ముందుకెళ్తూ ఉంది రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీరు 30 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్తే రాష్ట్రాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 75 ఏళ్ల వయసులో కూడా రాష్ట్రం కోసం 18 గంటల పైగా కష్టపడుతూ ఉన్నాడు. నీకు ఒక అవగాహన ఉంటే గుర్తుపెట్టుకో, గతంలో మీరు చేసిన తప్పుల్ని శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు పెట్టారు. ఆ తర్వాత దాన్ని సరిదిద్దడానికి అనేక పాలసీలు తీసుకొని వచ్చారు, కొత్త పాలసీలు. మీరు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే ఆ సంక్షోభం నుంచి బయటికి రావాలంటే ఇది కొత్త పాలసీలు తీసుకొని వస్తేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని చెప్పి కొత్త పాలసీలు తీసుకొని వచ్చారు. 15కు పైగా పాలసీలు అనేక రంగాల్లో. అదేవిధంగా మనకంటూ ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి. మనం ఒక లక్ష్యాలను పెట్టుకోవాలి మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 పెట్టారు. దాని నుంచి ఈ రోజు నుంచి ఈ బడ్జెట్ నుంచే కేటాయింపులు మొదలు పెట్టాడు. ప్రతి ఒక్క రంగానికి హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేసేది. గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు ఇంకొకటి అంటున్నావు, పోసాని కృష్ణమురళి అరెస్టు, వల్లభనేని వంశీ బూతులు మాట్లాడారు. అవును మాట్లాడారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సమాజంలో ఉండే చీడ పురుగులను ఏరిపారేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 124 మ్యాండేట్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డికి 151 ఇస్తే కక్ష సాధింపులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు, రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశాడు. ఇలాంటి దగాకోరుని, ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. అది మనకు ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో అని చెప్పి, ఆ ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ మిమ్మల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టారో ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఒక బాధ్యత ఉంది. 30 ఏళ్ళు మీరు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ను ముందరకు తీసుకొని రావాలి, అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలి, రేపటి తరాల భవిష్యత్తు కోసం పనిచేయాలి, అదేవిధంగా సమాజంలో ఉండే చీడ పురుగుల్ని ఏరిపారేయండి సార్ అని చెప్పి ప్రజలు 124 మ్యాండేట్ ఇచ్చారు. ఈ రోజు అలాంటి చీడ పురుగుల్ని, తప్పు చేసిన వాళ్ళని, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళని, మైనింగ్లో స్కామ్ చేసిన వాళ్ళని, నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది బూతులు మాట్లాడినా వ్యక్తుల్ని, తప్పు చేసిన తప్పుడు వ్యక్తుల్ని ఈరోజు చట్ట ప్రకారంగా శిక్షిస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులకి దడబుట్టుకుంటా ఉంది. ఎందుకంటే వీళ్ళ బ్రతుకులు తెలుసు కదా, బూతులు మాట్లాడడం, స్కాములు చేయడం. అదేవిధంగా ఈరోజు రేపు లిక్కర్ స్కామ్ వస్తూ ఉంది, ఆ తర్వాత ఆడుదాం ఆంధ్ర స్కామ్ వస్తూ ఉంది, మైనింగ్ స్కాములు వస్తూ ఉన్నాయి. మీరు చేసిన స్కాములకి ఏంటంటే పేదవాళ్ళ భూముల్ని దోచుకున్న స్కాముల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు. ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రం మొత్తాన్ని స్కాములతో నింపేస్తే ఆ స్కాములు చేసిన వ్యక్తుల్ని శిక్షించండి అని చెప్పి
ప్రజలందరూ ఏకచక్రాధిపత్యంగా మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ కట్టుబడి ఈరోజు అన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మంచి చేస్తూ అభివృద్ధి సంక్షేమం సంస్కరణలు తీసుకొని వస్తూ తప్పు చేసిన చీడపురుగుల్ని సమాజం నుంచి ఏరిపారేస్తున్నారు. ఇలాంటి చీడపురుగుల్ని ఏరిపారేస్తేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. గతంలో 2014-19లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం ఇచ్చారు. ఆ రోజు ఏదో కొత్తవాడని చెప్పి నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తా అంటే ఆ రోజు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాల జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏం చేశాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇవి అవి చేశాడు. మీరు చూస్తే అవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలు ఏం చేశారు తెలుసా, అవన్నీ గుర్తుపెట్టుకొని సరేలే ఆ రోజు ప్రజలకు తెలియలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాను నిజమని నమ్మారు. 2019లో ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు మొత్తాన్ని, రాష్ట్రం మొత్తాన్ని అమ్మేసే రూపంలో ఉంటే ప్రజలు తెలుసుకొని వీళ్ళకి ఏ స్థానంలో కూర్చోబెట్టారు ఈరోజు చూసాం. ఇది అన్ని సిద్ధార్థ రెడ్డి తెలుసుకోవాలి. అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతా, ఏదో నేను ఎలివేషన్ల కోసం మాట్లాడతా, ప్రాసలతో మాట్లాడతా, డైలాగులు మాట్లాడతా అంటే ప్రజలు ఊరుకోరు. గుర్తుపెట్టుకో, మీ అక్కుంది బైరెడ్డి శబరి గారు, ఆమెను అడుగు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తుంది. మీ పెదనాన్న ఉన్నాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన నెల్లడుగు పెదనానా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, అక్క శబరక్క చెప్పక్క అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా కమిట్మెంట్గా పనిచేస్తూ ఉందో, జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటో మీ అక్క మీ పెదనాన్న క్లారిటీగా నీకు చెప్తారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి నేను మాట్లాడతా అంటే ఎవ్వడు చూడడు ప్రజాస్వామ్యంలో. గుర్తుపెట్టుకో, ఇకనైనా పద్ధతి మార్చుకో, మాట తీరు మార్చుకో. లేదు నేనేది పడితే అని మాట్లాడతా, ఏం దాగేసి వచ్చారంటే గతంలో మీరేం దాగేసి వెళ్ళారు అసెంబ్లీకి అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒక హుందాతమైన చర్చ జరుగుతా ఉంటే ఇతనికి తెలియదు. ఏ రోజైనా న్యూస్ పేపర్ చదివితే కదా, ఏ రోజైనా టీవీ ఛానల్లో న్యూస్ చూస్తే కదా ఇతను ఎక్కడ పనుకో ఉన్నాడో ఎక్కడ ఉంటా ఉన్నాడో ఎవరికి తెలియదు. ఈ రోజు వచ్చేసి బయటకు వచ్చేసి ఎలివేషన్ డైలాగులు చెప్తా అంటే ప్రజలు మూతిపళ్ళు రాలగొట్టేస్తారు. అది ప్రజాస్వామ్యంలో. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బతిలాడుకున్నారు, ఏడ్చి ఓట్లు సంపాదించుకున్నారు. ఒకటి ఏడ్చా, జగన్మోహన్ రెడ్డి ఏడ్చాడు ఆ రోజు. గులకరాయి తగిలితే నన్ను చంపేస్తున్నారు అని, కోడికత్తి జరిగితే నన్ను చంపేస్తున్నారని నకిలీ డ్రామాలు ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఒకటే అడిగింది, మేము మంచి చేస్తాం, మేము సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఓట్లు అడిగాం. ఈ రోజు ప్రజలు అదంతా చూసి 164 సీట్ల మ్యాండేట్, 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అది మా కమిట్మెంట్. ఈ రోజు నువ్వేమి ఇచ్చావు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా, మా చిన్నాయిని చంపేశారని చెప్పి గులకరాయి డ్రామాలు ఆడి అధికారంలోకి వచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వంకి ఎప్పుడు సానుభూతి చేసి అడగాల్సిన అవసరం లేదు. చేసిన అభివృద్ధి, చేసిన పనులు చెప్పుకొని ఓట్లు అడుగుతాం. ఆ విధంగా ఈ రోజు ప్రజలు 164 సీట్ల మ్యాండేట్ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది కమిట్మెంట్. గుర్తుపెట్టుకో, నువ్వు పిల్లోడివి, బచ్చా మాటలు మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, గౌరవిస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్తారు సిద్ధార్థ రెడ్డి. అది గుర్తుపెట్టుకో.